గణేశాయ నమః. మచిలీపట్నం బుట్టాయిపేటలో అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం 1772వ సంవత్సరంలో స్వయంభూగా ఆవిర్భవించినటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారు. ఆ తర్వాత ఇది గణపతి పంచాయతన క్షేత్రంగా వల్లభా గణపతి, అర్ధనారీశ్వర స్వామి, సూర్య భగవానుడు, బాలాత్రిపుర సుందరి అమ్మవారు, విష్ణుమూర్తి, శ్రీరామచంద్ర ప్రభువు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాములతో కూడినటువంటి శ్రీ వల్లభా గణపతి పంచాయతన క్షేత్రంగా బాసిల్లుతూ ఉన్నది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం శిథిలావస్థకి చేరుకున్నటువంటి సందర్భంలో భక్తులందరూ కలిసి కాండ్రేగుల జమీందారు గారి యొక్క సంస్థానంలో జరుగుతున్నటువంటి ఈ దేవాలయాన్ని ఆ యొక్క కాండ్రేగుల వారి యొక్క సంపూర్ణ సహకారంతో, భక్తుల యొక్క ఆర్థిక సహకారంతో 2015వ సంవత్సరంలో కుంభాభిషేకం నిర్వహించుకుని దేవాలయాన్ని పునరుద్ధరణ గావించి కాంచీ కామకోటి జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిచే కుంభాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ పాల్గొన మాసంలో వైభవోత్సవములు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇది 11వ వార్షిక వైభవోత్సవములు. ఇందులో శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినట్లుగా పంచాయతన దేవతా పూజ చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు శతచండీ యాగం, నక్షత్రపూర్వక నవగ్రహ యజ్ఞం కూడా జరుగుతుంది. 9వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు మార్చి 2026వ సంవత్సరం ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీంట్లో ఈ సంవత్సరం జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో శతచండీ యాగం, నక్షత్రపూర్వక నవగ్రహ మహాయజ్ఞం విశేష కార్యక్రమాలు అయితే ప్రతిరోజు ఇప్పుడు 9వ తారీఖు సోమవారం నాడు ఏకాదశ వార్షిక వైభవోత్సవాలు ప్రారంభం. గణపతి పూజ, గోపూజతో ప్రారంభమై 121 రుద్రాలతో మహారుద్ర అభిషేకం, రుద్రహోమం ఒక కార్యక్రమం. 2వ రోజున మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకము, అర్చన, సుబ్రహ్మణ్య హోమం, మన్యు సూక్త హోమం, ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు. 3వ రోజు అయినటువంటి బుధవారం రోజున మహావిష్ణుమూర్తికి సాలగ్రామ రూపంలో ఉండేటువంటి మహావిష్ణుమూర్తికి అభిషేకము, అర్చన, రామచంద్రమూర్తికి అభిషేకము, అర్చన, లక్ష్మీ నారసింహ సుదర్శన హోమం విశేషంగా జరుగుతాయి. అలాగే 14వ తారీఖు 12వ తారీఖు గురువారం రోజున వల్లభాంబ సమేత మహాగణపతి స్వామి వారికి అభిషేకం, విశేషమైన కార్యక్రమాలతో పాటు మేధా దక్షిణామూర్తి యొక్క పిల్లలందరికీ విద్యాభివృద్ధి జరగాలి అని, మేధస్సు పెరగాలి అని మేధా దక్షిణామూర్తి అర్చన, మేధా దక్షిణామూర్తి హోమం కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే శుక్రవారం రోజున 13వ తారీఖు బాలాత్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకము, అర్చన, చాలా విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది. విశేష చండీ హోమం ఒకటి, 200 మంది సువాసినీల చేత లలితా సహస్రనామ పారాయణం, వారందరికీ కూడా సువాసిని పూజ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక 14వ తారీఖు శనివారం రోజున సూర్య భగవాను అర్చన, సూర్య నమస్కారాలు, మహాసౌర హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అదే రోజు సాయంకాలం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలాగే చివరి రోజు 15వ తారీఖు ఆదివారం రోజున సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ కార్యక్రమం జరుగుతుంది. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, నవగ్రహ యజ్ఞం పూర్ణాహుతి, శతచండీ యాగ పూర్ణాహుతి, సహస్రమోదక గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ కూడా ఆదివారం 15వ తారీఖు జరుగుతాయి. ఆ రోజున సుమారుగా ఒక 2000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వినియోగం ఉంటుంది. ఇక్కడ పుష్పయాగ వైభవోత్సవం, స్వామివారిని పూజలలో కూర్చుండబెడితే భక్తులందరూ వచ్చి స్వయంగా స్వామివారి పాదాల దగ్గర పుష్పాలతో పూజ చేసుకునేటువంటి మహత్తరమైన అవకాశం పూర్ణాహుతి అవగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో అందరూ
తప్పనిసరిగా పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపా వైభవానికి పాత్రులు కావలసినదిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ గణేశాయ నమః.